ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అలాగే మరిన్ని అడ్మిషన్ గైడెన్స్ వీడియోస్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్ సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ యొక్క రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి. సో ఆ విషయం మనందరికీ తెలిసిందే. కాకపోతే దీంట్లో కొన్ని డౌట్స్ అయితే చాలా మందికి ఉన్నాయన్నమాట, స్టూడెంట్స్ అందరికీ. సో ఆ డౌట్స్ అన్ని మనమైతే ఈ వీడియోలో క్లియర్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు ఇంకెవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్లో పెట్టుకోండి. అండ్ ఒక విషయం ఫ్రెండ్స్, చాలా మంది అయితే సతమతం అయితే అవుతున్నారనమాట స్టూడెంట్స్, ఎవరైతే ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయిన వాళ్ళు రీకౌంటింగ్ రీఎవాల్యుయేషన్ గురించి. అండ్ అలాగే ఎవరికైతే తక్కువ మార్క్స్ వచ్చాయో సో వాళ్ళు బెటర్మెంట్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ రాయడానికి ఎవరైతే సతమతం అవుతున్నారో సో వాళ్ళందరికీ ఈ వీడియోలో అయితే ఆన్సర్స్ అయితే దొరుకుతాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, అందరు మీరు అనుకోవచ్చు ఈ అన్న వాయిస్ ఏంది ఇట్లా వస్తుంది అనేసి. సో సారీ ఫర్ దట్. నిన్న మాకు ఫ్రెషర్స్ పార్టీ ఉండే అనమాట, చాలా అరిసి ఇట్లా అయిపోయింది. సో ఏమనుకోకండి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. కంటెంట్ అయితే మీకైతే ఫుల్గా అందుతుంది, బట్ వాయిస్ అనేది ఇలా వస్తుంది, ఓకేనా? సారీ ఫర్ దట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేది ఏంటంటే, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ తర్వాత రిజల్ట్స్ తర్వాత చాలామంది అయితే రీకౌంటింగ్ రీఎవాల్యుయేషన్ అండ్ ఎగ్జామ్ ఫీ ఏదైతే ఎవరైతే ఫెయిల్ అయినారో సో వాళ్ళు రీకౌంటింగ్ రీఎవాల్యుయేషన్కి పెట్టుకోవాలనుకుంటున్నారు. అండ్ అలాగే ఎవరైతే పూర్తిగా మేము రీఎవాల్యుయేషన్ అండ్ రీకౌంటింగ్లో మాకు రాదు అనేసి అనుకుంటున్నారో సో వాళ్ళు వచ్చేసి సప్లీ ఎగ్జామ్ కోసం అయితే ఫీ అయితే పే చేయాలనుకుంటున్నారు కదా. సో వాళ్ళ గురించి అయితే మనం అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్, ఏంటి అంటే విషయం వచ్చేసి ఏంటి అంటే, సో ఎవరికైతే పక్కా మేము రాసిన మార్క్స్ ఎవరైతే ఫెయిల్ అయ్యారో క్యాండిడేట్, సో వాళ్ళకి చెప్తున్నాను. సో మీరు ఫెయిల్ అయినారు కదా, ఆ సబ్జెక్ట్లో పక్కాగా మీరు పాస్ అవుతారా లేదా అనేసి ఒక్కసారి మీరైతే అనాలిసిస్ చేసుకోండి. మీరు రాసిన దాన్ని బట్టి పక్కా మీరు పాస్ అవుతారు అనేసి అనుకుంటే తప్పకుండా రీఎవాల్యుయేషన్ పెట్టుకోండి. రీఎవాల్యుయేషన్ కోసం అయితే పెట్టేసుకోండి. రీఎవాల్యుయేషన్కు పెట్టడంతో పాటుగా సో మీరు అలాంగ్ విత్ దట్ సప్లీ ఫీ కూడా కట్టండి. సప్లీ ఎగ్జామ్ యొక్క ఫీ అండ్ రీఎవాల్యుయేషన్ ఫీ రెండు కట్టేసేయండి. ఎందుకు అంటే, ఇన్ కేస్ మీరు రీఎవాల్యుయేషన్ కూడా ఫెయిల్ అయ్యారనుకోండి, సప్లీకి ఎగ్జామ్ అయితే రాయడానికి అయితే మీకు అయితే వీలైతే ఉంటుంది. లేదు డైరెక్ట్ మీ రీఎవాల్యుయేషన్ కోసమే ఓన్లీ పెట్టారనుకోండి, అప్పుడు సప్లీ ఎగ్జామ్ ఫీ కట్టడానికి అయితే మీకు అయితే వీలైతే ఉండదు, మళ్ళీ బాధపడతారు అనేది చెప్తున్నాను, ఓకేనా? సో రెండు ఫీజు కట్టేసేయండి ఎవరైతే ఫెయిల్ అయినారో సో వాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ చూసుకున్నట్టయితే మనకి ఇంప్రూవ్మెంట్స్ అండ్ సప్లీకి డిఫరెంట్ పేపర్స్ ఉంటాయా అనేసి అడుగుతున్నారు. సో మనకి ఇంప్రూవ్మెంట్స్ అండ్ సప్లీకి వచ్చేసి ఒకటే పేపర్ అయితే ఉంటుందన్నమాట. ఎలా అంటే, ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే టైంలో మనకైతే పేపర్స్ అయితే సెట్ చేస్తారు కదా, వాళ్ళు వచ్చేసి 3 కోడ్స్తో ఒక పేపర్స్ అయితే తయారు చేస్తారనమాట. 3 పేపర్స్ తయారు చేస్తారు. ఆ పేపర్స్ని బట్టేసి దాని కోడ్స్ ఉంటాయన్నమాట. ఆ పేపర్స్ని బట్టేసి ఏ సెట్ వచ్చేసి మనకి ఫస్ట్ రెగ్యులర్ ఎగ్జామ్స్కి అయితే ఇచ్చేసినారు కదా, అది ఏ సెట్. బి సెట్ వచ్చేసి ఇన్ కేస్ మనకి ఇప్పుడు ఇంప్రూవ్మెంట్స్ అండ్ సప్లీ ఉన్నది కదా, సో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ అనేసి, సో దానికి యూజ్ చేస్తారు. ఇన్ కేసు ఈ రెండింటిలో ఏదైనా లీక్ అయింది అనుకోండి, సి అనేది రిలీజ్ చేస్తారనమాట. మొత్తం వచ్చేసి 3 సెట్స్ వచ్చేసి మోడరేట్గా ఉంటాయి, అంత ఈజీగా ఉండవు, అంత హార్డ్గా కూడా ఉండవు అనమాట. సో అది చూసుకోండి, ఓకేనా? సో ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ మనం మాట్లాడుకున్న అయితే రీకరెక్షన్ వాళ్ళు సప్లీ ఫీ కట్టొద్దా అనేసి మనమైతే అనుకున్నాం కదా. ఇక్కడ ఈ లైన్ వచ్చేసి ఏంటి అంటే, రీకరెక్షన్ ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో సో వాళ్ళు తప్పకుండా మీరు సప్లీ ఎగ్జామ్ ఫీ కూడా కట్టేసేయండి అని అయితే నేనైతే చెప్తున్నాను. సో అండ్ అది మన తమ్మునేలో పెట్టుకున్న విధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అన్న బిఫోర్ అని 390 అని పెట్టావు, ఆఫ్టర్ అని 430 అని పెట్టావు, ఏంటి అనేసి మీకైతే డౌట్ అయితే రావచ్చు. సో ఏంటి అంటే, ఎవరైతే ఇంప్రూవ్మెంట్స్ ఎగ్జామ్ రాయబోతున్నారో లేదా రాస్తాము కానీ కొంచెం ఆలోచిస్తున్నాము అని అనుకుంటున్నారో సో వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. మీకైతే పేపర్ అయితే చాలా లిబరల్గా కరెక్షన్ చేశారు, ఎందుకంటే సప్లీ వాళ్ళు అండ్ ఇంప్రూవ్మెంట్ వాళ్ళు బోత్ అందరు వచ్చారు కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు సప్లీ వాళ్ళని అంటే ఎవరైతే ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో సో వాళ్ళని మళ్ళీ మేము సప్లిమెంటరీలో కూడా ఫెయిల్ చేయాలి అనేసి ఎగ్జామినర్ ఎవరైతే ఇవాల్యుయేట్ చేస్తున్నారో సో వాళ్ళు అనుకోరనమాట. పక్కా పాస్ చేయాలి, వీళ్ళు ఇంటర్మీడియట్ పాస్ అయిపోతేనే మొత్తం భవిష్యత్తులోకి వెళ్ళిపోతారు, ఏదైనా ఫ్యూచర్లో వాళ్ళు ఏమైనా చేయగలుగుతారనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు. కానీ అండర్ గ్రాడ్యుయేషన్లో ఇలా ఉండదన్నమాట. సో అలాంటప్పుడు మీకైతే పేపర్ అనేది చాలా ఈజీగా కరెక్షన్ అయితే చేస్తారు కాబట్టి సో మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు ఇన్ కేస్ ఇంప్రూవ్మెంట్స్ రాయాలనుకుంటున్నారు అనుకోండి, ఇంగ్లీష్ సబ్జెక్ట్లో వచ్చేసి చూసుకున్నట్టయితే ఇప్పుడు మీకు ఇన్ కేస్ 86 వచ్చాయి అనుకోండి. నేను 86 పదే ఎందుకు చెప్తున్నానంటే, నాకు వచ్చినాయి కాబట్టి 86 అందుకోసమే చెప్తున్నాను. 86 వచ్చినాయి. తర్వాత మళ్ళీ నేను ఇంప్రూవ్మెంట్స్ రాసిన తర్వాత నాకు వచ్చేసి 96 వచ్చినాయి ఫ్రెండ్స్. సో అందుకోసం చెప్తున్నాను, ఇక్కడ మనం ఎంత కాదనుకున్నా కానీ కొంత వరకు అయితే మార్క్స్ అయితే పెరిగాయి కదా. సో అందుకోసం చెప్తున్నాను, మనకి 10 మార్క్స్ అనేవి నాకు ఇంక్రీజ్ అయినాయి ఇంటర్లో. సో అలాగే మీకు కూడా ఇంక్రీజ్ అవుతాయి, పక్కాగా ఇంక్రీజ్ అవుతాయి. పేపర్ మొత్తం నింపేసి గ్రామర్ అయితే ఎట్లాగా ఇప్పుడు మీరు, ఎందుకంటే ఇప్పుడు
జస్ట్ ఒక 1 month బ్యాక్ ఎగ్జామ్ రాశారు కాబట్టి అంతగా మర్చిపోలేరు మీరు. ఒక్కసారి మళ్ళీ రివిజన్ అలా చేసినా కానీ మీరైతే బాగా రాస్తారు ఫ్రెండ్స్. ఏం ప్రాబ్లం అయితే ఉండదు. మళ్ళీ మీకు స్టడీ హార్డ్స్ కూడా ఉంటాయి. సో ఇన్ కేస్ ఎవరైనా కాలేజెస్లో చదివితే కనుక, లేదంటే మీరు గట్టిగా మీ ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవుతాం అనుకున్నా అవ్వచ్చు. కాకపోతే ఫ్రెండ్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ మాత్రం పేపర్ మాత్రం అస్సలకి పెండింగ్ ఉండొద్దు. ప్రతిదీ ఏం లీవ్ చేయకుండా ప్రతిదీ 1 by 1 ఏదైతే మార్క్స్ పడతాయో సో అవన్నీ బిట్ నెంబర్ వేసేసి రాసేసి రావాలన్నమాట. పేపర్ మొత్తం ఫుల్గా నింపేసి రావాలి. కంటెంట్ మాత్రం పక్కా ఉండాలి. మీరు మొన్న చదివిందే వస్తుంది మళ్ళీ మనకి. సో ఎలాంటి హార్డ్గా రావు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, కొందరు అనుకుంటున్నారు అన్న మాకు ఇన్ కేస్ ఇంప్రూవ్మెంట్స్లో కనుక ఏం రాయకుండా వచ్చేసినాం, అప్పుడు మా మార్క్స్ వచ్చినాయి కదా ఇదివరకు, సో అవి ఉంటాయా పోతాయా అనేసి. లేదు ఫ్రెండ్స్, మీకు మొత్తంగా వచ్చేసి మ్యాథ్స్ వాళ్ళు ఉన్నారనుకోండి 470కి వచ్చేసి 400 వచ్చాయనుకోండి. సో మీకు ఒక సబ్జెక్ట్లో వచ్చేసి చూసుకుందాం మనం ఎంత కాదనుకున్నాం, ఒక 60 వచ్చినాయి. ఫిజిక్స్లో 60 వచ్చినాయి కదా, మీరు బెటర్మెంట్ ఇది కాదు ఎగ్జాంపుల్ ఇద్దాం, 56 వచ్చినాయి ఫ్రెండ్స్. బెటర్మెంట్లో వచ్చేసి మీరు ఏం రాయలేదు, జస్ట్ అలా రాశారు, 10 మార్క్స్కి రాశారు. ఈ 10 మార్క్స్ అనేవి ఉండవు, ఇక్కడ 56 మార్క్స్ మీకు కన్సిడర్ చేస్తారనమాట. ఇన్ కేస్ ఇక్కడ మీరు ఇప్పుడు ఇంప్రూవ్మెంట్స్ ఏదైతే బెటర్మెంట్లో మీరు అయితే వచ్చేసి మీకు 58 మార్క్స్ వచ్చినాయి, కానీ ఇదివరకు రాసిన దాంట్లో 56 వచ్చినాయి. 58 కన్సిడర్ చేస్తారు. ఏది ఎక్కువ ఉంటే అది మాత్రమే కన్సిడర్ చేస్తారనమాట. సో ఇట్లాంటి మంచి అవకాశం ఉంది కాబట్టి వినియోగించుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ మీకు సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత నాకు తక్కువ వచ్చినాయి అని బాధపడితే మాత్రం అస్సలు బాగోదు. అందుకే నేను చెప్తున్నాను, కొంచెం కష్టమైనా కానీ సో ఇప్పుడు కనుక మీరు ఎగ్జామ్ రాసేస్తే బెటర్ అని నా ఫీలింగ్. ఆయన గుర్తుపెట్టుకోండి, పేపర్ కరెక్షన్ మాత్రం చాలా ఈజీగా అవుతుంది అండ్ ఇటువంటి ఛాన్స్ మళ్ళీ రాదనమాట. సో ఎవరైతే ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు సప్లై ఎగ్జామ్తో పాటుగా ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ కూడా రాసేసేయండి మిగతా సబ్జెక్ట్స్కి, ఓకేనా? సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియండి. అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.